నాకు సి సెక్షన్ జరిగిన దగ్గర నుండి నడుము నొప్పి తరచుగా వస్తూనే ఉందండి. మొన్నైతే విపరీతంగా నడుము నొప్పి వచ్చిందండి. తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తే 20 to 30 ఉండాల్సింది 13 ఉందండి. వైటమిన్ D3 అనేది టాబ్లెట్స్ ఇచ్చినప్పటికీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మనకేమో రోజుకి కమ్మని రుచులు వంటకాలు తింటే కానీ తిన్నట్లు ఉండదు. మరెన్నో పోషకాలు ఉన్న రాగి చపాతీతో నాకు కావాల్సిన వైటమిన్స్ తో పాటు మరెన్నో పోషకాలున్న పన్నీర్ ని బఠానీ జీడిపప్పులతో హెల్త్ కోసం రుచి కోసం సింపుల్ గా ప్రిపేర్ చేసేసాను, చూసేయండి. సో దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ ని తీసుకొని ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఈ కర్రీ అనేది గ్రేవీ స్ట్రక్చర్ ఉండడం కోసం టమాటా పేస్ట్ ని తీసుకొని 1 కప్పు వరకు దానిలోనే స్పైసెస్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని, గరం మసాలాని యాడ్ చేసి దీనిలోనే కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ కర్రీ మంచి టేస్ట్ గా ఉండటం కోసం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. గ్రేవీని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు చిక్కటి ఫ్రెష్ పెరుగుని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మరి కొంచెం సేపు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో బఠానీలు, జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. బఠానీలు చూసారు కదా ఎంత చక్కగా మొలకెత్తి ఉన్నాయి కదా. మొలకెత్తిన ఏవైనా సరే చాలా హెల్త్ కి మంచిదండి. బఠానీలు ముందుగా నానబెట్టైనా తీసుకోవచ్చు అండి. సో వీటి మొత్తాన్ని కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే మాడిపోకుండా మగ్గించుకోండి. కర్రీ మంచి టేస్టీగా రావాలి అని అంటే ఈ ప్రాసెస్ తప్పకుండా చేయాలండి. సో 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలిసేలా కలుపుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేయించుకొని కానీ డైరెక్ట్ గా కానీ తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా స్పైసెస్ కానీ ఉప్పు కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి నాకు చపాతీలకి కావాల్సిన గ్రేవీ స్ట్రక్చర్ అయితే వచ్చేసిందండి. రైస్ లో తినాలి అనుకుంటే ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోనైనా సరే తీసుకోవచ్చు. సో చివరిగా బటర్ ని కొత్తిమీరని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఈ విధంగా చేసుకున్న ఈ కర్రీ అనేది రాగి చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, హెల్దీ అయిన డిన్నర్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ లో కానీ డిన్నర్ లో కానీ హెల్దీగా చేసుకోవాలంటే ఇలానే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.